ఏ పార్టీకి కొమ్ము కాయని ఛానల్ C24 గంటలు. యువర్ చాయిస్, యువర్ వాయిస్. ఫ్యాక్ట్ న్యూస్. అమ్మ సృష్టిలో అందమైన పదం. అమ్మకున్న స్థానం మరెవరూ భర్తీ చేయలేనిది. నవమాసాలు మోసి కని పెంచి ఇలా అనుక్షణం పిల్లల చుట్టే ఆమె ఆలోచనలు. అలాంటి అమ్మకు ఏమిచ్చి రుణం తీర్చుకోవచ్చు? జస్ట్ అమ్మను బాధ పెట్టకుండా ఉంటే సరిపోతుంది కదా. ఇవాళ అలాంటి అమ్మల దినోత్సవం. మదర్స్ డే సందర్భంగా అమ్మలకు శిరసా నమామి. ఆకాశమంత ప్రేమను గుప్పెడంత గుండెలో దాచుకున్న ఆ కుర్రాడు వాటిని పంచుకునేందుకు హైదరాబాద్ వచ్చాడు. 30 ఏళ్లుగా తనను అన్ని విధాలా ఆదుకున్న ప్రేమ కోసం ఏమైనా చేయడానికి సిద్దంగా ఉన్నాడు. పెదవే పలికే మాటల్లోని ఆ తీయని పదం కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు. అయితే 2 ఏళ్లుగా గుండెల నిండా ఎన్నో భావాలున్నా అవి పంచుకోవడానికి ఆ కుర్రాడికి వీలు చిక్కలేదు. అమెరికాలో స్థిరపడిన ఆ కుర్రాడిని ఆమె క్షమిస్తుందా? Flowers and feelings are the best way to express. Anyways, అంత ఇంగ్లీష్ ఎందుకులే కానీ తెలుగుకి వచ్చేస్తాను. మామూలుగా అందరూ అంటూ ఉంటారు డబ్బు ఇంకా స్నేహితులు లాంగ్ లాస్టింగ్ రిలేషన్లో ఉంటాయని. కానీ నా మాటకు వస్తే లవ్, అదే ప్రేమ అనేది ఎవర్ లాస్టింగ్ రిలేషన్లా ఉండిపోతుంది. అవును, మీరు విన్నది కరెక్టే. ఇంతకీ నన్ను నేను పరిచయం చేసుకోలేదు. హాయ్, నా పేరు రాహుల్. నేను ఒక సాధారణమైన గ్రాడ్యుయేట్ని. నేను ప్రేమలో పడి ఆల్మోస్ట్ 20 ఏళ్ళు అవుతుంది. అండ్ స్టిల్ కంటిన్యూయింగ్. ఎస్, మీరు విన్నది నిజమే. నేను పద్మని ప్రేమించాను. ఎంతగా ప్రేమించానంటే ప్రాణానికి ప్రాణంగా. తన కోసం ఏమైనా చేయగలుగుతాను. 3 ముక్కల్లో చెప్పాలంటే తనే నా జీవితం, శ్వాస, సర్వస్వం. పద్మ గురించి ఇంతగా చెప్తున్నాను. ఎలా తెలుసు అనుకుంటున్నారా? తను నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఎంత తెలుసు అంటే వీఆర్ కాల్ ది బెస్ట్ అండ్ వీఆర్ ది బెస్ట్. మా ఫ్రెండ్స్ అందరూ అడుగుతూ ఉంటారు, మీరు ఇలా ఫ్రెండ్లీగా ఎలా ఉంటారని. నా పద్మ దానికి సమాధానం చెప్పాలి. రిలేషన్స్ ఆర్ డజంట్ మేడ్ ఫర్ అథారిటీ, ఇట్స్ జస్ట్ ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్. అందుకే తనంటే నాకు చాలా చాలా ఇష్టం. పద్మని కష్టపెట్టినా బాధ పెట్టినా తన మనసు ఏ విధంగా నొప్పించినా నేను తట్టుకోలేను, అలానే సహించలేను. ఎంతగా అంటే తనని అన్నందుకు నా ఫ్రెండ్ని నేను కొట్టేశాను. ఇంత జరిగినా నన్ను బాగా చూసుకునేది. ఎంత అంటే నేను సిగరెట్ తాగుతూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాను. మా ఫ్రెండ్స్ని అడిగి నాకు నచ్చిన సిగరెట్ ఏంటో తెలుసుకొని నాకు గిఫ్ట్గా ఇచ్చింది. కానీ పద్మ ఇచ్చిందని ఆ రోజు నుంచి సిగరెట్ తాగడం మానేశాను. ఏదైనా కానీ ఇవాళ నేను ఇలా సక్సెస్ఫుల్గా ఉన్నాను అంటే దానికి పద్మనే కారణం. తన గురించి ఇంతగా చెప్తున్నాను ఎందుకంటే ఇవాళ పద్మ పుట్టినరోజు. చాలా యాంగ్జైటీగా ఉంది. US నుంచి 1 year తర్వాత కలుస్తున్నాను కదా. తనకిష్టమైన ఫ్లవర్స్ని ఇంకా నన్ను నేను తీసుకెళ్తున్నాను. ఇన్ని రోజులుగా కలవలేదు కదా, కోపంగా ఉండొచ్చేమో, బట్ అర్థం చేసుకుంటుందని అనుకుంటున్నా. చెప్పడం మర్చిపోయాను. ఇంతగా చెప్తున్నాను పద్మ అని. ఎవరు అనుకుంటున్నారా? మా అమ్మ పద్మావతి దేవి. అది నేను అక్కడ ఉంది. చనిపోయి 2 ఏళ్ళు అవుతుంది. బేసిక్గా అందరూ ప్రేమని చంద్రుడితో పోలుస్తారు, కానీ నేను నా అమ్మ ప్రేమని ఆకాశంతో పోలుస్తాను. నేను చంద్రుడిని చూడగలుగుతున్నాను కానీ ఆకాశాన్ని చూడలేకపోతున్నాను. ఒక చిన్న బాధ. బట్ యు నో, ఐ లవ్ మై మదర్ ద మోస్ట్. నేను మా అమ్మని 2 ఏళ్ళుగా ఎప్పుడూ మిస్ అవ్వలేదు. పద్మ నాతో లేని లోటు ఎంత నిజమో నేను ప్రేమించింది కూడా అంతే నిజం. ఇట్లు రాహుల్.